హాయ్ ఫ్రెండ్స్, చాలామంది జేఎన్టీయూ సర్టిఫికేట్ల కోసం యూట్యూబ్లో వీడియోలు చూస్తారు. చూసి ఓడీలు, పీసీలు, సిఎంఎంలు, మైగ్రేషన్ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాటిల్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు అన్నదానికి ఆన్సర్ ఉండదు. వాళ్ళ కామెంట్స్ ఒకసారి చదివితే చాలా డీప్గా దాంట్లో ఉంటాయండి. ఆ కామెంట్లో నాకు సర్టిఫికేట్లు రాలేదన్నా, నా పేమెంట్ ఇష్యూస్ అన్నా, అలా చాలా చాలా ఉంటాయి. ప్రతిదీ కూడా ఎందుకంటే నేను సఫర్ అయ్యాను, అలాంటి సఫర్ మీరు అవ్వకూడదని చెప్పి నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నాను. చూడండి, పేమెంట్ ఇష్యూస్ కానీ అలాగే ఎలా పేమెంట్ ఇష్యూ అయ్యింది, ఎస్బీఐ అమౌంట్ కట్ అయిపోద్ది కానీ మళ్ళీ డబ్బులు దాంట్లో యాడ్ అవ్వవు. మనకు టెన్షన్ వచ్చేస్తుంది, సర్వర్ ఇష్యూస్ వస్తాయి, అది కూడా పెద్ద ఇష్యూ. అన్న నేను సర్టిఫికేట్ కట్టి ఇన్ని డేస్ అయ్యింది, నాకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు, నాకు సంవత్సరం అయింది ఇంకా సర్టిఫికేట్లు రాలేదు. కొంతమంది ఒక 10 మందిలో ఒక 2-3 వస్తుంది, రిమైనింగ్ ఎవరికి కూడా సర్టిఫికేట్ సరిగ్గా రావడం లేదు. చూడండి ఒకసారి ఈ కామెంట్స్ అన్నీ చూడండి. ఈ కామెంట్లోనే మీకు డీటెయిల్ నేను చాలామంది నేను ఎందుకు ఇలా పెట్టానంటే నేను చేసేసిన ప్రాబ్లం, నాకు అమౌంట్ కట్ అయ్యి మేము 5 ఫ్రెండ్స్ వెళ్తే అట్లా ఒక అబ్బాయిదే సక్సెస్ అయ్యింది. రిమైనింగ్ 4 యూట్యూబ్ చూసి చేసిన తర్వాత మేము పేమెంట్ ఇష్యూస్ చాలా సఫర్ అయ్యాం. కొంతమంది మిస్టేక్స్ కూడా యాడ్ అయ్యాయి. రోజుకి తర్వాత నేను బాగా రీసెర్చ్ చేస్తే ఆన్లైన్ పెండింగ్ ఓడీస్ అప్రాక్సిమేట్లీ 3000 మందికి పైగా ఆన్లైన్ పెండింగ్ ఓడీస్ ఉన్నాయండి. అవే కాక ఇంకా పేమెంట్ ఇష్యూస్ ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అలాగే వీటిలో ప్రతి కామెంట్ మీరు చదువుతూ ఉండండి. దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే ఈ యూట్యూబ్ వాళ్ళు అందరూ ఏంటంటే పిల్లలు కాబట్టి వాళ్ళ ఫన్ కోసం పేమెంట్ చేసేస్తారు. ఏదో ఒకళ్ళతో సక్సెస్ అయిన 100 చెప్తారు. ఫెయిల్ సరే, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇది నా బెటర్ ఐడియా. ప్లీజ్ అందరూ కూడా జేఎన్టీయూకి వెళ్ళి ఓడీస్ కానీ, పీసీస్ కానీ, మైగ్రేషన్ కానీ, జెన్యూనిటీ కానీ ఏదన్నా కూడా కరెక్ట్గా చేయించుకోండి. తలపోట్లు అలాంటివి ఏమీ తెచ్చుకోకుండా ప్రశాంతంగా పేమెంట్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఏమీ తెచ్చుకోకుండా హాయిగా మిస్టేక్స్ ఏం రాయకుండా అక్కడికి వెళ్ళి అక్కడే అప్లై చేసి హాయిగా సర్టిఫికేట్ తీసుకొని కాకినాడ అంతా తిరిగి చూడండి, తెచ్చుకోండి. మీ ఓడీస్ అని అయినా సరే స్కానర్లు మిస్యూజ్ అవుతాయి ఒక్కోసారి. కాకినాడ జస్ట్ మీరు మార్నింగ్ వెళ్ళి పేమెంట్ చేసేసి 1 గంట ఆ టైం కల్లా సర్టిఫికేట్స్ అన్ని లోపల సబ్మిట్ చేసేసి మీకు సాయంత్రం మళ్ళీ 5 గంటల తర్వాత 4:30 తర్వాత మీకు వాళ్ళన్నీ ఇస్తారండి. వీటిలో అన్నీ కూడా కొన్ని పేమెంట్ ఫెయిల్యూర్స్ నేను గూగుల్లో చూసి కామెంట్స్లో చదివి అవన్నీ నేను కొంచెం సేకరించి అవన్నీ నేను దీంట్లో ఇలా పోస్ట్ చేశానండి. ఎందుకంటే మీకు ఒక అవగాహన కోసం, ఎవరో చెప్పారని కాకుండా మీకు నచ్చినట్టు మీరు పేమెంట్ అది కూడా మీరు చేసుకోండి తప్ప మీరు కాకినాడ వెళ్ళే జేఎన్టీయూకి వెళ్ళి సర్టిఫికేట్స్ అప్లై చేసి తీసుకోండి. ఇంకో చూడండి, పెండింగ్ ఓడీస్ సర్వర్ ఇష్యూ అయినప్పుడు మాత్రం నరకం చూస్తారు భయ్యా. ఎంత ఉండదు, ఇంటర్ప్రిటేషన్ అవ్వద్దు. చూడండి, అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు, లాస్ట్లో ఒక స్టెప్ దబ్బేస్తారు అంతే. మహా అయితే మీకు ఎంత ఖర్చు అవుద్ది, ఒక 5500 600 మీరు యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోవడానికి ఖర్చు అవుద్ది. ఆ ఖర్చులు ఈ ఖర్చులు అవుతాయి. రిమైనింగ్ అంతా చూడండి, ఒకసారి కామెంట్స్ చదవండి ఒకసారి. ఇంకా రాలేదన్నా ఏంటన్నా, ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైందంటే నేను నథింగ్. మేము 4 మా బ్యాచ్లో ఒక్కరికే అయ్యింది. మేము 2 డేస్ కాకినాడలో ఉన్నాం. తర్వాత మాకు బుద్ధి వచ్చింది. ఎప్పుడు అక్కడ ఉన్న నెట్ సెంటర్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను పేమెంట్ చేసుకొని ప్రాసెస్ అంతా స్పీడ్గానే అయ్యింది. చూడండి, మీరు ఇలాగ ఎవరన్నా సఫర్ అయితే ప్లీజ్ ఈ కామెంట్స్లో మీరు కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ఏదోలాగా మీకు దాన్ని సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొన్ని పేమెంట్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా పెద్ద లెంతీగానే ట్రై చేశాను. ఎందుకంటే నేను నష్టపోయాను, వాళ్ళందరూ మీరు అంతే. నేను ఏదో యూట్యూబ్ కావాలని చేయలేదు. మీలాగా అన్ని వీడియోస్ అన్నీ కూడా ఇది పేమెంట్ ప్రాసెసెస్ అనేది ఏదో పెడతారు కానీ చాలామంది ప్లీజ్ డోంట్ ఫాలో దిస్ వన్. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కాకినాడ వెళ్ళి జేఎన్టీయూకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు అంతకన్నా ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు. ఒకరిద్దరి కోసం సక్సెస్ అయితే అందరికీ అవ్వాలని రూల్ అయితే కూడా లేదు. ప్రొసీజర్స్ అన్నీ కూడా నేను చేశానండి ఇది. బట్ దీన్ని కూడా మీరు ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ అయినా కూడా పేమెంట్ ఇష్యూస్ అయినా కూడా చాలా హెడేక్ వస్తుంది భయ్య. ఈ వీడియో నేను చేయడానికి కారణం కూడా నేను నష్టపోయాను, నాకులా చాలామంది పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు నష్టపోకూడదని చెప్పి నేను ఈ వీడియోలు అన్నీ చేస్తున్నాను.